బాబు తీరు మారింది. వ్యవహార శైలిలో మార్పు కనిపించింది. తన వాళ్లను నిర్లక్ష్యం చేసుకున్నాననే బాధ ఆయన మాటలో ప్రతిధ్వనించింది. ఇంతకీ బాబులో ఇంతటి మార్పుకు కారణమేంటి? ఇకపై ఆయన ఎలా ఉండబోతున్నారు? అవును, ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే, మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్లే అలా జరిగింది. అవును, ఈ మాటలన్నది ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబే. మళ్ళీ నేను చేశాను, ఇంకా రాబోయే రోజులు గ్యాప్ రాదు, మీ అందరితో మాట్లాడతాం. గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా టీడీపీ కార్యకర్తలతో జరిగిన తొలి సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. అహాన్ని పక్కన పెట్టి చంద్రబాబు వాస్తవాలు మాట్లాడడం క్యాడర్తో పాటు నేతల్ని ఆశ్చర్యపరిచింది. మీరు కొత్త చంద్రబాబును చూస్తారని ఎన్నికల ముందే చెప్పాను, ఇకపై సరికొత్త చంద్రబాబును చూడబోతున్నారన్నారాయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే మీకు చెప్పాను, ఒక మాట చెప్పాను, ముందు మారిగా నేనుండను, ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. గత 9 నెలల్లో జరిగిన లోపాలను కూడా ఆయనే బయటపెట్టారు. పార్టీ ఎంత నిర్లక్ష్యంగా నడుస్తుందో చూడండి అంటూ నవ్వుతూనే చెప్పారు చంద్రబాబు. ఇకపై అలా జరగబోదని భరోసా ఇచ్చారాయన. 9 నెలలైంది. మొన్న మీలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఓట్లేశారు. అది చూసిన తర్వాత ఈ 9 నెలల్లో నేను ఆలోచించి ఎన్ని పనులున్నా నేను మీతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజటి నుంచి ప్రారంభించా. ఎక్కడ పోయినా కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత. గతానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెన్షన్ల పంపిణీలో భాగంగా చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పర్యటించిన చంద్రబాబు తొలిసారి కార్యకర్తలతో సమావేశమయ్యారు. 2004లో గాని 2019 ఎన్నికల్లో గాని మనల్ని ఏ పార్టీ ఓడించలేదన్నారు చంద్రబాబు. తానే పార్టీని ఓడించారన్నారు బాబు. రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బాగు చేయాలని భావించానే తప్ప కార్యకర్తల్ని పట్టించుకోలేదన్నారు. 2019లో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు పనిచేయలేదని, అది టీడీపీ ఓటమికి దారితీసిందన్నారు. దీంతో 5 ఏళ్లు టీడీపీ నేతలు కార్యకర్తలు నరకం చూశారన్నారు చంద్రబాబు. 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. నేను తొందరలో పరిగెత్తా ఉన్నాను. నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను ఇంతేలేదు నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు. వారు మనల్ని ఓడించలేరు. ఎప్పుడైనా మనం ఓడిపోతున్నామంటే ఆ రోజు మీలో అసంతృప్తి ఉండి ఇంట్లో పడుకుంటే బయట పోలేరు, మళ్ళీ పోరు కూడా. మీరు ప్రాణం పోయినా మీరు అణువు పసుపు రక్తం తప్ప వేరే రక్తం లేదు మీలో. శనివారం వస్తుందంటే ఎవరిని అరెస్టు చేస్తారో, ఎక్కడ విధ్వంసం సృష్టిస్తారో అనే పరిస్థితి అనుభవించామంటూ భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. అయినా కార్యకర్తలు పార్టీ వీడలేదన్నారు. పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలకు అండగా నిలిచే బాధ్యత తనదన్నారు. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను, ఇంకా రాబోయే రోజులు గ్యాప్ రాదు, మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం, ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తన చుట్టూ తిరిగితే పదవులు రావన్నారు చంద్రబాబు. జనంలో ఉంటే పదవులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వైసీపీకి సాయం చేస్తే పాములకు పాలు పోసినట్టే అన్నారాయన. ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా నేతలందరి పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందన్నారు చంద్రబాబు. ఇకపై నిరంతరం పార్టీ కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉంటారన్నారు చంద్రబాబు. ఇంతవరకు నేను చెప్పేవాడు మీ అందరికీ, నా దగ్గర తిరగద్దండి, ప్రజలతో తిరగండి, ఈ ప్రదర్శనలు మానేయండి. పదవి మిమ్మల్ని ఎత్తుక్కుంటా రావాలి తప్ప మీరు పదవి కోసం ఆశించకూడదని చెప్పాను. ఇప్పుడు దానికి నేను శ్రీకారం చుడుతున్నా. ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. మొత్తానికి గత ఎన్నికల్లో ఓటమికి బాధ్యతను తీసుకున్న చంద్రబాబు ఇకపై కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.